ఈ వీడియో చూడండి. ఇది గుంటూరులోనే జరిగింది. ఆనందపేటకు సంబంధించినటువంటి షాహిద్ అహ్మద్ 9వ తరగతి చదువుతున్నాడు. ఉదయాన్నే పెన్ను కొనుక్కోవడం కోసం అని చెప్పేసి రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా రాంగ్ రూట్ లో వచ్చింది ఆ ఆటో. ఆటో వచ్చేసరికి తను బండి బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. నిజంగా బాధాకరమైన విషయం. అదే టైంకి అక్కడ పక్కనే లారీ వచ్చింది, హెవీ వెహికల్. ఆ యాక్సిడెంట్ లో తన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. సరిగ్గా తను వచ్చే దారిలో ఇటు పక్కనేమో జిఎంసీ కార్మికులు పని చేసుకుంటూ ఉన్నారు. అటు వెళ్ళడం కుదరదు. ఆ పక్కనే ఉన్న దారిలో తను వెళ్తూ ఉన్నాడు. సడన్ గా ఆపోజిట్ రూట్ లో ఆటో వచ్చింది. నిజంగా ఆ ఆటో అతని నిర్లక్ష్యం వల్లే ఆ బాబు చనిపోడు. స్కూల్ కి వెళ్లే పిల్లగాడు ఆ స్కూల్ బట్టలతో ప్రాణం పోగొట్టుకుని విగతి జీవితలాగా పడి ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ వీడియో చూస్తుంటే మనకి అయ్యో అనిపిస్తుంది. ఇంకా తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. దయచేసి రోడ్డు ప్రమాదాలని సీరియస్ గా తీసుకోండి. మన ఇంటి దాకా వస్తే తప్ప మనకు తెలియదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మైనర్లకి బండ్లు ఇవ్వకండి, చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వకండి. మన ముందు బండి నడుపుతున్నప్పుడు చాలా ఆనందంగానే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోడ్ల మీద బండిని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఆ వాళ్ళ బాడీకి ఆ బండి వెయిట్ కి మ్యాచ్ అవ్వదు, బ్యాలెన్స్ అవ్వదు. కొన్ని సార్లు పెద్దోళ్ళకే బండి బ్యాలెన్స్ అవ్వదు, కింద పడిపోతూ ఉంటారు. ఇక చిన్నపిల్లల విషయంలో ఏం చెప్తాను చెప్పండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, సైకిల్స్ మీద కానీ నడిచి వెళ్ళేటప్పుడు కానీ ఎలా వెళ్ళాలి, ఎలా రావాలో కొంచెం చెప్తూ ఉండండి.